గైస్ మనం ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కాలేజ్లో ఏమేమి జరుగుతుంది, మా కాలేజ్లో ఎలా ఉంటుంది అనేది చూసేద్దాము, వచ్చేయండి. అయితే లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము. మా పీజీలో లిఫ్ట్ చాలా స్లో గైస్. ఎండ ఫుల్గా ఉంది గైస్. వచ్చేసి రాజనగుంటలో ఉంటున్నా అనమాట. ఇప్పుడు నార్మల్గా ఈ టైంకి షటిల్ బస్ ఉండదు మాకు. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. సో ఈ టైంలో షటిల్ బస్ ఉండదు కాబట్టి ఇంకా ఆటోలో వెళ్ళాల్సిందే. ఈ ఎండలో ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేయాలి గైస్. ఎండ ఓడుతుంది గైస్. నిలబడుకుంటే నాకుండే సన్ స్క్రీన్ మొత్తం పోయేలా ఉంది గైస్. కోసం వెయిట్ చేసా కానీ ఆటోస్ అయితే ఏమి రావడంలే. ఇంకా అందుకే ర్యాపిడో అయితే బుక్ చేసా. ఇంకా ర్యాపిడో వస్తే వెళ్ళాల్సిందే. ఆటోలో వెళ్ళొచ్చు కదా, ఆటో బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఆటో అయితే నాకు ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదే బైక్ అయితే నాకు 50 రూపీస్తో అయిపోతుంది. కాలేజ్లో ఎవ్వరు లేరేంటి అనుకుంటున్నారేమో. అందరు ఇప్పుడు ఈ టైంలో క్లాసెస్లో ఉంటారు. నేను కాలేజ్కి స్టార్ట్ అయింది 10:50 ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యా అనమాట. ఫైనల్ సెమ్ కాబట్టి మాకు వీక్లీ 3 డేసే ఉంటుంది కాలేజ్. అది కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయి, కొన్ని క్లాసెస్ ఉండవు అనమాట. క్లాసెస్ అయిపోయాక చూడాలి అసలు ఎంత రష్ ఉంటారో. మా కాలేజ్లో ఎక్కడ చూసినా ట్రీస్ ఉంటాయి. క్లాస్ ఉందని చెప్పి 10 కంతా ర్యాపిడో బుక్ చేసుకుని వస్తే ఇప్పుడు చూస్తే క్లాస్ని రీషెడ్యూల్ చేశారు. ఇంకా అప్పటిదాకా నేను ఇక్కడే కూర్చోవాలి. మాకు దీని తర్వాత లంచ్ బ్రేక్ కూడా ఉందన్నమాట. ఈ లంచ్ బ్రేక్ కూడా ఇక్కడే కూర్చోవాలి. దీనికోసం వచ్చాను అంత ఫాస్ట్గా రెడీ అయ్యి. వాళ్ళకి నచ్చినప్పుడు క్లాస్ని అయితే రీషెడ్యూల్ చేసుకుంటారు. అక్కడ డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు నా వాయిస్ చాలా క్లియర్గా ఉంది కదా, కానీ ఇప్పుడు నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇంకా క్లాస్ దగ్గరకు అయితే వచ్చాము. మా క్లాస్ వచ్చి 5th ఫ్లోర్ అనమాట. లిఫ్ట్ లేకపోతే అస్సలు రాలేము. ఈ మధ్య డైలీ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నా. ఒక 1.5 year బ్యాక్ లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. బట్ చాలా లాంగ్ టైం ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే పీజీకి వెళ్ళి తినేంత టైం ఉండదు అనమాట. ఉండేది 50 minutes బ్రేక్. ఆ 50 minutes లో మా కాలేజ్ నుంచి బయట వెళ్ళేసరికి టైం అయిపోతుంది. ఇంకా అందుకనే కాలేజ్ లోపల ఏదో ఒకటి తీసుకొని తినేస్తాము. ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఇది వచ్చి ఇన్వెన్షియాకి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మా కాలేజ్ లోనే ది బెస్ట్ ఫెస్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేస్తారు. సెలబ్రిటీస్ ని కూడా ఈ ఫెస్ట్ కి ఇన్వైట్ చేస్తారు. సో 10 days ముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మా కాలేజ్ లో. ఇంకా మంచి కంటెంట్ తో అయితే వీడియోస్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను కాలేజ్ కి వెళ్తున్నాను కాబట్టి నాకు అంత మంచి కంటెంట్ అయితే దొరకట్లేదు బయట వెళ్ళడానికి. ఇంకా నాకు కాలేజ్ కూడా అయిపోతుంది ఫాస్ట్ గా. సో ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ మ్యాగీ తింటున్నాను కదా, అసలు నార్మల్ గా నాకు మ్యాగీ అంటేనే నచ్చదు. బట్ ఇక్కడ ఎగ్ విత్ చీజ్ మ్యాగీ చేశారు. చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను మ్యాగీ అంత ఇష్టంగా తినడం. ఫైనల్ సెమ్ కాబట్టి మాకు క్లాసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఒక క్లాస్ ఉన్నింది అనుకోండి, అది అయిపోయిన వెంటనే ఒక 2 hours మళ్ళీ ఫ్రీ అవర్ వస్తుంది. అలా ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ తో, రీల్స్ అలాంటివి. మాకు ఇంకా కాలేజ్ 1 month ఉంది కాబట్టి అసలు కాలేజ్ కి రావాలనే లేదు, కానీ అటెండెన్స్ కోసం వస్తున్నాము. వన్స్ కాలేజ్ అయిపోయిందంటే చాలా మిస్ అవుతాం కాలేజ్ ని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.